కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. బీసీ డిక్లరేషన్కు రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించిన బడ్జెట్కు ఎలాంటి పొంతన లేదని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఓబీసీ ప్రజా సంఘాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మధుసూదనాచారి హాజరయ్యారు. నిజంగా ఈరోజు ఏ అంశమైతే ఈ 3-4 అంశాలు బీసీ డిక్లరేషన్ మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్లోని అంశాలు ఎవరైతే ప్రకటించడం జరిగిందో వారి చిత్తశుద్ధిని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇదే అనేటువంటి విషయాన్ని నేను మనం చేస్తాను. మరి దేశంలో 55-60% ఉన్నటువంటి మనం 1-2%, 5%, 10% ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాతానికి 5-10 రెట్లు ఎక్కువ రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ ఉంటే 60% ఉన్నటువంటి మనం ఏ దుస్థితిలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూ కూడా అప్పుడప్పుడు అరవిందాన్ని హామీలు ఇస్తే వాటిని నమ్మి మోసపోతూ ఆ మోసాన్ని గ్రహించి మనకు న్యాయం జరగడం కోసం ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిలోనే ఇంకా ఉన్నామనంటే మనం ప్రదర్శించాల్సినటువంటి చైతన్యాన్ని ప్రదర్శించలేకపోవడమే మన ఈ దుస్థితికి కారణం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా